నమస్కారం. కేఎన్ఆర్ న్యూస్కు స్వాగతం. నేను సుజాత. హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన సోము వీర్రాజు. కరుణుడి కటాక్షం కోసం రైతన్నల ఎదురుచూపులు. చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఘటనలో 2 మృతి. ఇక వివరాలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎప్పుడు సాయం చేస్తోందని, లక్షలాది రూపాయలు కేంద్రం ఇచ్చిన నిధులను తీసుకువచ్చిన రాష్ట్ర సర్కార్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలని కేంద్ర నిధులే అని సోము వీర్రాజు తెలిపారు. సంక్షేమం పేరుతో అన్ని కోట్ల అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని ఆయన ఈ సందర్భంగా మండిపడ్డారు. ఈ జిల్లాలో 2 చోట్ల షుగర్ ఫ్యాక్టరీస్ మూతపడిపోయి ఉన్నాయి. అట్లా విశాఖ జిల్లాలో తుంపాల, నా దృష్టికి వచ్చినటువంటి అనకాపల్లి జిల్లాలో ఒకటి, ఇట్లా చాలా చోట్ల ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ఏం చేయాలనేది ప్రభుత్వం యొక్క అభిప్రాయం ఏంటి అనేది స్పష్టంగా తెలియజేయాలి. వాటికి 10 కోట్లు 15 కోట్లు బకాయిలు పడి ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి గారు వాటిని ఏ విధంగానూ కూడా దృష్టి పెట్టడం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏంటి అనేది ఈవేళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. నష్టాలు వస్తే వాటిని కనీసం కన్ను ఎత్తి చూసే పరిస్థితి లేదు. అదే మేము కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో నడుస్తున్నటువంటి వాటిని నష్టాలు వస్తే నష్టాలు భరిస్తాయి, నష్టాలు ఎలకేట్ చేస్తాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రతి సంవత్సరం 1100 కోట్లు 1200 కోట్లు 1300 కోట్లు రెగ్యులర్గా ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం, బడ్జెట్లో ఎలకేట్ చేస్తారు. మీరు షుగర్ ఫ్యాక్టరీలకి ఎందుకు అలా చేయరు? రాజశేఖర రెడ్డి గారి టైంలో, అట్లనే ఈవేళ చంద్రబాబు నాయుడు గారి టైంలో డైరీలు అన్నీ అమ్మేశారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసారు డైరీలు. మీరు డైరీలు పెట్టుకున్నారు. మీరు ప్రైవేటైజేషన్ ఎందుకు ప్రోత్సహించారు? మ్యాక్స్ని ఎందుకు ప్రోత్సహించారు ఈ ప్రభుత్వాలు? ఈ విధంగా ప్రైవేటైజేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇసుక ప్రైవేటైజ్ ఎందుకు చేశారు ప్రభుత్వం? మెయింటైన్ చేయలేకైనా ఇసుక నువ్వు ప్రైవేటైజ్ చేసావు. ఇసుక చాలా చిన్న సంస్థ, దాన్ని ఎందుకు ఏపీఎంఐడిసి నుంచి ఓ ప్రైవేట్ వ్యక్తికి ఎందుకు ఇచ్చారు? దేని దృష్టితో ఇచ్చారు? ఈ ప్రభుత్వం ఈవేళ సమాధానం చెప్పాలి. భారతీయ జనతా పార్టీ బహుముఖ ఆలోచనతో పనిచేసే సంస్థ, ప్రభుత్వం కానీ పార్టీ కానీ. మా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు వివిధ రూపాల్లో భారతదేశంలో ప్రవేశపెడుతుంది. మేము సంక్షేమ కార్యక్రమాలను ఆంధ్ర రాష్ట్రంలో వ్యతిరేకించడం లేదు. మోడీ 6,000 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. మోడీ ఎన్ఆర్ఈజిఎస్లో ఈ రాష్ట్రానికి 10,000 కోట్లు ఇస్తున్నారు. ఈ 10,000 కోట్లు 5,000 కోట్లు కూలీలకి ఇస్తున్నారు. ఈ కూలీలకి 3 జాబ్ కార్డ్స్ ఉంటే 3,20,000 60,000 వస్తుంది సంవత్సరానికి. 3,20,000 60,000 వస్తుంది సంవత్సరానికి. సంక్షేమ కార్యక్రమమే కదా. అట్లనే రైతులకి 6,000 సంక్షేమ కార్యక్రమమే కదా. ఒక బాలింతకి, ఒక ప్రెగ్నెంట్ లేడీకి 6,000 ఇస్తారు. కురుడు వచ్చే లోపల 6,000 ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. 3 నెలలు 6,000 ఇస్తున్నారు. 3 జతలు ఫ్రీగా బట్టలు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ, స్కూల్ యూనిఫామ్స్. కస్తూర్బాయి పాఠశాలలో ఫ్రీగా అన్ని సౌకర్యాలు కల్పించి ఆడపిల్లలకు చదువు చెప్తున్నారు. 1 పైసా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. డయాలసిస్ ఫ్రీగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మెయింటెనెన్స్ కూడా వాళ్ళదే, కేంద్ర ప్రభుత్వాన్ని డయాలసిస్. ఈ విధంగా సంక్షేమానికి 100 రకాల కార్యక్రమాలు మేము చేస్తున్నాం. కానీ ముఖ్యమంత్రి 9 రకాల సంక్షేమం చేస్తూ నేను అప్పులు చేస్తాను మేము అప్పు చేస్తున్నాం అంటున్నారు. మేము ఏది ఆపటం లేదు. ఈవేళ ముఖ్యమంత్రి ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు. హెల్త్కి సంబంధించిన ఉద్యోగస్తులు నేను తీసుకుంటానని దాన్ని జాబ్ క్యాలెండర్లో పెట్టారు. అందులో మీకు 6,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉద్యోగాలు. అందులో 6,000 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం హెల్త్ మిషన్ ద్వారా ఇస్తున్న ఉద్యోగాలు, మీకు సంబంధించినవి కాదవి. ఈ విధంగా ఇళ్ళకి మేము డబ్బు ఇవ్వడం లేదా, 1,80,000 మేమే ఇస్తున్నాం ఇంటికి.
20 లక్షలు ఇళ్ళు ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. 20 లక్షలు ఇంటూ 1,50,000, 1,80,000 మేము ఇస్తున్నాం కదా సంక్షేమ కార్యక్రమం. ఈ ప్రభుత్వం మేము అప్పులు చేసామంటున్నారు. మేము అప్పులు చేస్తూ ఏ కార్యక్రమాన్ని మేము దేశంలో ఆపటం లేదు. కోవిడ్ దగ్గర నుంచి, 14 ఫైనాన్స్ దగ్గర నుంచి, 15 ఫైనాన్స్ దగ్గర నుంచి, స్మార్ట్ సిటీ దగ్గర నుంచి, జలశక్తి మిషన్లో ట్యాప్స్ ఇవ్వడం దగ్గర నుంచి, ఎల్ఈడి బల్బు ఇవ్వడం దగ్గర నుంచి, ఉచిత గ్యాస్ కనెక్షన్ దగ్గర నుంచి 100 రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తూ డెవలప్మెంట్ 4 వేస్ చూడండి మీ జిల్లాలో ఎన్ని 4 వేస్ ఉన్నాయో డెవలప్మెంట్. మీరు ఒక డెవలప్మెంట్ ఈ 2,000 కోట్లతో మీరు ఈవేళ రోడ్లు వేస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఎవడో కాంట్రాక్ట్ ఒక్కటి రావడంలే. నువ్వు జీతాలు మీరు టెండర్ వేస్తే మీరు బిల్లులు ఇవ్వలేరని 4 వేస్ ఎలాగవుతున్నాయి, రైల్వే లైన్లు ఎలాగవుతున్నాయి, 4 వేస్ ఎలాగవుతున్నాయి, రైల్వే లైన్స్ ఎలాగవుతున్నాయి, గ్రామీణ సడక్ యోజన రోడ్లు ఎలాగవుతున్నాయి, స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి ఎలా డెవలప్ అవుతుంది, అమృత నిధులతో మీ యొక్క చిత్తూరు మున్సిపాలిటీ ఏ విధంగా డెవలప్ అవుతుంది, కార్పొరేషను అమృత నిధులతో ఎన్ని రోడ్లు వేసి 500 కోట్లు ఇచ్చారు అమృతకి. మీరు 5 రూపాయలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి 5 రూపాయలు ఇవ్వలేదు. 500 కోట్లు మేము చిత్తూరు మున్సిపాలిటీకి ఇచ్చాను ఛాలెంజ్ చేస్తున్నారు. 5 రూపాయలు ఇచ్చారేమో వాళ్ళ ఎమ్మెల్యేని అడగమనండి, 5 పైస్ ఇచ్చాడేమో వాళ్ళ ఎమ్మెల్యేని అడగమనండి. ఏమి ఇచ్చారో చెప్పాలి మీరు. మేము డెవలప్మెంట్ చేస్తున్నాం, సంక్షేమం చేస్తున్నాం. మీరు సంక్షేమం పేరుతో అప్పులు చేస్తున్నారు. మీరు అప్పులు చేస్తూ అనేక రకాల కార్యక్రమాలు మీరు నిలుపుదల చేస్తున్నారు. అప్పులు చేస్తూ రోడ్లు వేయడం లేదు, మామూలు రోడ్లు వేయడం లేదు. అప్పులు చేస్తూ జీతాలు సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు. సంక్షేమం పేరుతో అప్పులు చేస్తూ జీతాలు 20%కి ఇవ్వడం లేదు. అప్పులు చేస్తూ పెన్షనర్స్కి 3,000 కోట్లు ఇవ్వడం మానేశారు. అప్పులు చేస్తూ సంక్షేమం చేస్తున్నాం అనేటువంటి పేరుతో అనేక రకాల జాబ్ క్యాలెండర్లు ఉద్యోగస్తులకి అందరికీ మేము ఇస్తూ ఉంటున్నారు. మీరు కన్సల్టెన్సీని పెట్టి 3 లక్షలు ఇస్తున్నారు నెలకి. వాళ్ళకి ఒక ఆఫీస్ ఇస్తున్నారు. బాత్రూములు శుభ్రం చేసినోటికి శాలరీ పెంచలేదు జగన్మోహన్ రెడ్డి. హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను ఏదో ఒక యాప్లో పెట్టి తీసుకుంటాను, వాళ్ళకి అందరికీ జీతాలు పెంచేస్తున్నాడు. ఏం పెంచలే. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్లో తిరుగుతూ అవి 20 రకాలైనటువంటి హామీల్ని ఇవాటికి మీరు అమలు పరచలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఆన్ పేపర్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి, హెల్త్కి సంబంధించినటువంటి 4,000 మంది వాళ్ళు అసిస్టెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్స్గా వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చారు. మలేరియాకి సంబంధించిన వర్క్ చేస్తారు. వాళ్ళు అసలు ఆ స్కేల్ని అమలు జరిపే ప్రసక్తి లేదు. నేను వాళ్ళకి చేసేస్తానని చెప్పాడు. ఇలాంటి 20 మంది ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలని మీద అమలు జరపలేకపోతున్నారు. మేము ఇచ్చిన హామీని దేన్ని కూడా పెండింగ్ పెట్టలేదు భారతీయ జనతా పార్టీ. రోడ్స్ విషయం కావచ్చు, రైల్వేస్ విషయం కావచ్చు, అమరావతి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, ఏది మా డెవలప్మెంట్ని ఆపలేదు, మా అభివృద్ధిని ఆపలేదు. ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి చేయలేకపోతుంది. సంక్షేమం అనే నెపం చూపిస్తూ మేము సంక్షేమం చేస్తూ అభివృద్ధిలో ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం. మా సంక్షేమం మా అభివృద్ధి, మీ సంక్షేమం మీ అభివృద్ధి మీద బీజేపీ మీతో చర్చకి సిద్ధంగా ఉంది. ఈ ప్రభుత్వానికి ఆర్థిక దిగ్బంధం స్థితిలోకి వెళ్ళింది ఈ ప్రభుత్వం. ఇది బీజేపీ అభిప్రాయం. సార్, ఇప్పుడు ప్రభుత్వం ఆర్థిక దిగ్బంధం లేకపోతే మీరే చెప్తున్నారు సూటిగా, మొత్తం టోటల్ ఫెయిల్యూర్ ఉంది. కేంద్రంలో మీరేమి నియంత్రించే చర్య? ఆల్రెడీ 2 నోటీసులు పంపించాం. కాగు అక్షంతలు వేసింది. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి వేసే వార్తలు పెట్టడం జరిగింది. మేము కూడా మొన్న కంప్లైంట్ ఇచ్చాం ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూర్చోడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పేసి తెలుగుదేశం వైసీపీ కలిసి ఈ రాష్ట్రంలో బీజేపీని మందు పెట్టే ప్రయత్నం గట్టిగా చేస్తుంది. 3 రోజులు అరెస్టు, 4 రోజులు ఊరేగింపును. వాళ్ళిద్దరూ కలిసి వెంటనే బెయిల్ వచ్చేది వాళ్ళకి. ఏదో పెట్టిన కేసులో తెలుగుదేశం వైసీపీ కలిసిపోయి ఈ రాష్ట్రంలో బీజేపీ ఇవాళ మీటింగ్ జరగకుండా ఎందుకు చూడాలని, అందరిని ఎందుకు నిరోధించాలండి, అందరికీ ఫంక్షన్ ఆపేస్తానని ఎందుకు చెప్పాలండి, పర్మిషన్ లేకుండా చేయడం ఏంటండి, మీటింగ్కి ఊరేగింపు జరగకుండా చేయడం ఏంటండి, కేసులు పెట్టవలసిన అవసరం ఏంటండి. మేము ఆ ప్రభుత్వాన్ని నిరోధించవలసిన అవసరం మాకైతే లేదు. వాళ్ళు రేపొద్దున్న ఏదైనా పతనం చెందితే అది వేరే వాళ్ళ మీద తొయ్యాలనేటువంటి అభిప్రాయం తప్ప మాకు అలాంటి ఆలోచన లేదు. పతనం అవుతుంది అనుకుంటున్నారా? వాళ్ళు అంటున్నారు, నేను అంటం లేదు.
వాళ్ళు అనుకుని ఆ మాట అంటున్నారు. పతనం అవుతుందని నేను చెప్పలేదు కదా. అవుతుందని వాళ్ళు ఉంది వాళ్ళు ఎంపీ, వాళ్ళు సీట్ ఇచ్చి నెగ్గించుకున్న ఎంపీ ఆయన ఏదో మాట్లాడతాను. మాకు సంబంధం ఏముంది? అంతా కేంద్రమే చేస్తా ఉంది. మాకు సంబంధం, మాకు ఏ విధమైన సంబంధం లేదు. సీట్ ఇచ్చుకున్నది నువ్వు తెచ్చుకుని చేర్చుకుని ఎంపీని చేసింది మీరు, మేం కాదు కదా. థ్యాంక్ యూ. గాజువాక నియోజకవర్గం పాత కర్ణవానిపాలెం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మాధవ్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో 250 మంది పేదలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం డిజైర్ సొసైటీలో గల HIV పాజిటివ్ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ తన పుట్టినరోజున పలు సేవా కార్యక్రమాలు చేయటం చాలా సంతోషంగా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మంచి పనులు చేసి ప్రతిరోజు పుట్టినరోజులా గడుపుకోవాలని పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో ఆగస్టు నెల సగం కావస్తున్నా నేటికి వరి నాట్లు పూర్తి కాక అన్నదాతలు వరుణి కటాక్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లో వర్షాలు విరివిగా కురుస్తున్నా విజయనగరం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు రోజు ప్రచార ఆర్భాటాలతో ప్రభుత్వం రైతు పథకాల పేరుతో రైతు ఉద్ధరణే మా ధ్యేయమంటూ సమావేశాలు సభలు ఏర్పాటు చేస్తూ రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి జంజావతి, వెంగళరాయ సాగర్ అండ్ కొత్త వలస పెద్ద కల్లాం ప్రాజెక్టులు ఉన్న కాలువ నీరు మండలాల్లో చివరి ఆయకట్టు భూములకు అందడం లేదని రైతులు వాపోతున్నారు. జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విజయనగరం జిల్లాలో ఉన్న మేము సీతానారం మండలం, నా పేరు రెడ్డి ఈశ్వరరావు. ఇప్పటి వరకు ఈ మండలంలో కొన్ని ప్రదేశాల్లో ఉబాలు అయ్యాయి, ఇంకొన్ని ప్రదేశాలు ఉబాలు జరగలేదు. ఈ ఉబాలు జరగకపోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యమే కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు, ప్రభుత్వ పెద్దలు, కమిషనర్ గారు ఈ వీడియోని చూసైనా సరే వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే వర్షాభావ తీవ్ర పరిస్థితులు ఉన్నాయి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉంది. జంజావతి ద్వారా నీరు రావాలి, అది రాలేదు. వెంగళరాయ సాగర్ ద్వారా ఈ సీతానారాయణ మండలానికి 4500 ఎకరాలు కలాలేదు, ఆ నీరు రాలేదు. అలాగే కొత్త వలస ఆనకట్టు ద్వారా నీరు విడిచిపెట్టారు, ఆ శివారు భూములకు అసలు నీరు అందడం లేదు. అందుకని ఇటు బూర్జి ఇవన్నీ అంకలామ, ఆ బోర్లు అనేది ఎండిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. అదే అంకలామ డామ్ అయితే అటు కూడా నీరు అందించే పరిస్థితి కనిపించడం లేదు బల్లిపేట మండలంలో. అందుకని ఈ అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి వెంటనే విజయనగరం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాను. సీతానగరం మండలంలో నేటికి ఉబాలు 50% వరకు పూర్తయ్యాయంటే అది వర్షం వల్ల కాదు. ఇక్కడ ఆనకట్టలో 3 చోట్ల ఉన్నా కూడా ఆనకట్ట నుంచి ఒక సుక్క నీరు కూడా అందిన దాఖలు లేవు. ఏదో రైతులకున్న మోటార్ల ద్వారా సాలిసాలనివి నీరు వల్ల అలాగా 50% ఉబాలైనా అయ్యాయి. కనుక పూర్తి స్థాయిలో జిల్లాని ఇప్పటి వరకు వర్ష నిష్పత్తి గాని లెక్కిస్తే కరువు జిల్లాగే ప్రకటించాలి. అందువలన మీదనున్న వెంగళరాయ సాగర్ గాని, కొత్త వలస గాని, అంకలాం డ్యామ్ గాని ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఉండేటప్పుడు కనీసం ఇది గన్నులతో వాటర్ గన్నులతోనే వర్షాన్ని కొంతవరకు ప్రకటించాయి. ఈ ప్రభుత్వాలు అలాంటి ప్రయత్నాలు చేయలేదు. కనీసం డ్యాముల నుంచి నీరు జూలై నెలలో విడుదల చేయాలి, కానీ ఆగస్టు 15 వచ్చే వరకు మిన్నక నీరెత్తినట్టు ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. కనుక తీవ్ర కరువు ప్రభావం ఉన్నందున వ్యవసాయ కార్మికులకి పని దినాలు 250 వలసల ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకు వలసలు నివారించి రైతుల్ని ఇటు పక్క ఆదుకోవాలని నీరు అందించాలి. వ్యవసాయ కూలీల కోసం ఉపాధి పనులు తక్షణమే కల్పించి గిట్టుబాటు కూలీ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తాం. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో కొమ్మరమడుగు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో పలమనేరు సమీపంలోని గండ్రాజుపల్లెకు చెందిన యాళ్లప్ప, అతని చెల్లెలు బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందగా కళ్యాణ్ అనే బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వీకోట సీఐ ప్రసాద్ బాబు తెలిపారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన సోము వీర్రాజు. కరుణుడి కటాక్షం కోసం రైతన్నల ఎదురుచూపులు. చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఘటనలో 2 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే KNR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.